ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి జాతకులు ఆగస్టు 8వ తారీఖు ఉదయం లేవడంతోనే ఈ చిన్న పదార్థం తినండి. మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ చిన్న పదార్థాన్ని మీరు వరలక్ష్మి వ్రతం రోజున తినడం మూలంగా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు చూస్తారండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కళలో కూడా ఊహించని విధంగా అద్భుతాలు చూస్తారండి. అలానే ఆర్థికంగా ఊహించినటువంటి నిజమైన పురోగతి కూడా మీరు సొంతం చేసుకుంటారు. అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఈ విధంగా ఉంటుంది. అలానే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆగస్టు 8వ తేదీ ఉదయం లేవడంతోనే మీరు తినవలసినటువంటి ఆ చిన్న పదార్థం ఏంటి, ఆ పదార్థం తినడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు మీరు పొందగలుగుతారు, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మొదటిగా మనం కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని చూస్తే గనక చాలామంది వ్యక్తులలో ప్రధానమైన లోపం ఏమిటి అంటే స్థిరమైన ఆలోచన అనేది ఉండదండి. ఎందుకంటే ఈ రాశి చరరాశి కాబట్టి ఈ రాశి వారికి చెందినవారు ఈ కుంభరాశి జాతకులు. వీరి యొక్క ఆలోచనలు స్థిరంగా ఉండవు, నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండవండి. తీసుకోవలసినటువంటి నిర్ణయాలు కావచ్చు త్వరగా మారిపోతూ ఉంటాయి. అంటే కోపం కూడా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఈ ఆవేశం కోపం కారణంగా వీరి జీవితంలో కొన్ని కోల్పోతూ ఉంటారు. వీరికి సమస్యలు సృష్టించవలసిన అవసరం ఏమీ లేదండి. రకరకాల సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. అయితే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీతో సఖ్యతగా ఉంటారు. మీ కోపాన్ని కూడా అర్థం చేసుకుంటారు. మీ మనస్తత్వాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారండి. ఎందుకంటే కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. కానీ మిమ్మల్ని అర్థం చేసుకోగలనే వ్యక్తులు మీ కోపం కారణంగా ఖచ్చితంగా మిమ్మల్ని దూరం చేస్తారు. అటువంటి వ్యక్తిత్వాన్ని కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారండి. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా అధికమని కూడా చెప్పుకోవాలి. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లేపు ఇంకొక సమస్య వీరి ముందు ఉంటుంది. ఈ విధంగా ఎన్నోసార్లు అండి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆర్థికంగా కూడా మీరు చాలా వరకు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. గత 2-3 సంవత్సరాలుగా మీరు ఎన్నో సమస్యలతో నలిగిపోతూ ఉన్నారండి. అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా కూడా ఇది వరకు మీరు చాలాసార్లు అప్పులు చేసి ఉండవచ్చు. అప్పులు తీర్చడంలో కూడా మీరు విఫలం అవుతున్నారు. ఈ చిన్న పని చేయండి, ఖచ్చితంగా అద్భుతాలను చూడగలుగుతారు. కొంతమందికి ఆర్థిక సమస్యలు అయితే ఉండవు, కానీ ఆర్థికంగా ఎంతో మంచి స్థితిలో ఉన్నా సరే అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి. అలాగే మరికొంతమందికి కుటుంబంలో ప్రశాంతత ఉండదు కూడా. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయండి. సఖ్యత అనేది అస్సలు ఉండదు. ఏదో ఒక కారణంగా ఈ కుంభరాశి జాతకులైతే ఎన్నో ఇబ్బందులతో నలిగిపోతూ ఉన్నారు. ఒకరినొకరు పూర్తి స్థాయిలో కూడా అర్థం చేసుకోలేకపోతారు. ఈ విధంగా అయితే అబద్ధాల కారణంగా కూడా కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం, ఇది మానసికంగా మిమ్మల్ని చాలా వరకు కుంగదీస్తుంది. అలాగే పై స్థానాల్లో ఉన్నటువంటి అధికారుల వల్ల కూడా మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటున్నారు. అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్నా సరే, లేకపోతే ఉద్యోగ జీవితంలో ఉన్నా సరే, వ్యాపార జీవితంలో ఉన్నా సరే అండి, మీ పై స్థానంలో ఉన్న వ్యక్తులు కావచ్చండి, మీ పై అధికారులతో వల్ల, లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తులతో కావచ్చు, మీ జీవితంలో చాలా రకాల సమస్యలు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. ఈ విధంగా కూడా మీరు చాలా వరకు కూడా మానసిక ప్రశాంతత లేకుండా ఉంటున్నారండి. అలాగే కుంభరాశి వారి జీవితంలో అనేక కారణాల వల్ల కూడా మీరు మంచివారిని ఆదర్శించవలసిన పరిస్థితులు కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి. అలాగే పరాయి స్త్రీ వల్ల ఈ రాశి పురుషులు మాత్రం అనేక రకాలుగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి కూడా వస్తుందండి. అయితే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు చేసి ఉన్నట్లయితే కనుక ఈ చిన్న పని చేయండి. ఖచ్చితంగా మీరు పురోగతిని చూస్తారండి, సాధిస్తారు. ఒకవేళ మీరు అప్పులు చేయకపోయినా కానీ మీ సంపాదన మీ ఖర్చులకే సరిపోతుంది.
ఏ మాత్రం కూడా పొదుపును కూడా చేయలేకపోతున్నారు. ఎంత సంపాదించినా కూడా చివరికి రూపాయి కూడా మిగలటం లేదు. మీ సొంత ఇంటి కల కూడా నెరవేర్చుకోలేకపోతున్నారు. అలాగే మీరు ఏదైనా సరే వాహనం కొనుగోలు చేయాలనుకున్నా కానీ మీ కోరిక తీరడం లేదు. వీటన్నిటికీ కూడా కారణం మీకు సరిపడా డబ్బు రాకపోవడమే కదా. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానమైనదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి మనిషి మనుగడ సాధించడానికి డబ్బు అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి. డబ్బు లేనిదే ఈ సమాజంలో బతకడం చాలా కష్టమండి. కాబట్టి ఆ డబ్బు సంపాదన కోసం ప్రతి మనిషి ఎప్పుడు కూడా నిరంతరం కూడా శ్రమిస్తూనే ఉంటారండి. కుంభరాశి వారి జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం మీకు ఈ సమయంలో లభించబోతుంది. ఆగస్టు 8 వరలక్ష్మి వ్రతం రోజున మీ జీవితంలో చాలా కీలకమైన రోజును కూడా చెప్పుకోవచ్చండి. ఇక ఈ శ్రావణ మాసం నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులు. ఎందుకంటే మీరు మీ జీవితంలో ఈ చిన్న పని చేయడం ద్వారా మీకున్నటువంటి ప్రతి సమస్య నుండి మీరు బయటపడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి తన కృప కటాక్షాలను మీ పైన కురిపించడానికి కూడా ఈరోజు మీకోసం కూడా ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంటుంది కాబట్టి మీరు కనుక ఈ చిన్న పని చేశారంటే మాత్రం ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృప కటాక్షాలు మీరు తప్పకుండా కలుగుతాయండి. ఆ తర్వాత అష్టైశ్వర్యాలతో పాటు సుఖ సంతోషాలతో మీ యొక్క జీవితాన్ని గడపతారు కూడా. అయితే దీనికోసం మీరు చేయవలసింది ఏమిటి అంటే గనక, మొదటగా కుంభరాశి వారు వరలక్ష్మి వ్రతం రోజున ఆగస్టు 8 తారీఖు కాస్త ముందుగా నిద్ర లేవండి. ఖచ్చితంగా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవండి. ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని తలస్నానం చేసుకుని సూర్యభగవానికి కూడా నమస్కారం చేసి, ఈ విధంగా సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత సూర్యుడికి నీటిని అర్ఘ్యం సమర్పించండి. ఇలా సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు నిండుగా ఉంటాయి. ఆ తర్వాత మీ పూజా మందిరాన్ని కూడా శుభ్రపరచుకొని మీ పూజకు సంబంధించినవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. అలానే మీ పూజా మందిరంలో ఎరుపు రంగు పుష్పాలు కూడా లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి. ఈ విధంగా ఉంచిన తర్వాత మీ వంటగదిలోకి వెళ్ళి ఒక చిన్నపాటి బెల్లం ముక్కను తీసుకుని దాన్ని లక్ష్మీదేవి చిత్రపటం ముందు నైవేద్యంగా పెట్టండి. ఆ తర్వాత లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పఠించండి. దీనికి పెద్ద ఖర్చు కూడా లేదండి, ఏమీ లేదండి. ఉదయం సూర్యోదయం కంటే ముందుగానే లేచి తలస్నానం చేసుకుని లక్ష్మీదేవి చిత్రపటం ముందు నైవేద్యంగా చిన్న బెల్లం ముఖం పెట్టి, ఇక చివరికి అమ్మవారికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేయండి. ఆ తర్వాత మీ మనసులో ఉన్న బాధలను అమ్మవారికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి. ఈ విధంగా మీ పూజ పూర్తయిన తర్వాత ఆ నైవేద్యం పెట్టిన బెల్లం ముక్కను తీసుకుని మీరు నోట్లో వేసుకోండి. ఈ విధంగా కనుక ఆగస్టు 8వ తేదీన శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రోజున మీరు ఈ బెల్లం పరిహారం కనుక చేయండి. బెల్లం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి మహాప్రీతికరం, చాలా శ్రేష్టమైనది కూడా. ప్రతి ఒక్కరు కూడా కొన్ని సందర్భాలలో బెల్లాన్ని బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటారు కూడా. బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థం అండి. అలాగే తీపి పదార్థం కూడా. అంటే మీ జీవితంలో ఉన్నటువంటి చేదు అనుభవాలన్నీ మీకు దూరం చేసి తీపి అనుభవాలను మీకు దగ్గర చేస్తాయండి. ఇన్నాళ్ళుగా పడినా మీకు ఎన్నో కష్టాల నుంచి విముక్తి అనేది దొరుకుతుంది. కాబట్టి లక్ష్మీదేవి పటం ముందు బెల్లం నైవేద్యంగా మీరు పెట్టి మీరు ఎప్పుడైతే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవి మీ ఇంట్లో స్త్రీ నివాసం ఏర్పరచుకుంటుంది. మీకు సుఖ సంతోషాలను ప్రసాదించాలని, ఇది వరకు మీరు పడుతున్న కష్టాల నుండి మిమ్మల్ని విముక్తి చేయాలని ఆ అమ్మవారు కోరుకుంటుంది. అటువంటి సందర్భాలలో మీరు ఖచ్చితంగా ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేసుకుని లక్ష్మీదేవి చిత్రపటాన్ని చక్కగా పూలతో అలంకరించుకొని సూర్యభగవానికి నమస్కారం చేసి లక్ష్మీదేవి పటం ముందు ఆవునేతితో దీపం వెలిగించి అలాగే లక్ష్మీదేవి చిత్రపటం ముందు బెల్లం సమర్పించి దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించాలి. ఇక మీరు ఖచ్చితంగా శుభవార్తలు అయితే పొందుతారండి. మీ జీవితంలో ఉన్నటువంటివన్నీ కూడా ఆర్థిక సమస్యలన్నీ ఒక్కొక్కటిగా అన్నీ కూడా మీ జీవితం నుంచి పోతాయి. అలాగే మీ జీవితంలో మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుందండి. ఎందుకంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్త్రీ నివాసం ఏర్పరచుకుంటుంది కాబట్టి ఆర్థికంగా పురోగతి సంబంధించి అంశాలు కూడా అనుకూలంగా ఉంటాయండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి.
ఉద్యోగస్తులకు ఆర్థిక పెరుగుదల అనేది కనిపిస్తుంది. అలాగే ఉద్యోగ జీవితంలో ప్రమోషన్స్ కూడా రావడం, వ్యాపారస్తులకు లాభాలు పెరగడం, అలానే విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక తీరడం. ఈ విధంగా కూడా మీ జీవితంలో మీరు ఏ కోరికనైతే బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందండి. అలాగే అప్పుల ఊబిలో చిక్కుకున్న వారందరూ కూడా అప్పుల నుండి బయటపడి ఖచ్చితంగా మీరు మీ జీవితంలో సకల సుఖాలను పొందగలుగుతారండి. ఒకరి దగ్గర చేయి చాచే స్థితి నుండి కూడా ఒకరికి సహాయం చేసే స్థితిలోకి మీరు వస్తారనమాట. అంటే మనకి కోట్లు లక్షలు కావాల్సిన అవసరం లేదండి. మనకి డబ్బుతో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి అవసరానికి డబ్బు చేకూరితే చాలండి. అలాగే కుంభరాశి వారి జీవితంలో మీకు మరో 2 రోజుల్లో అయితే అద్భుతాలు చూడబోతున్నారండి. అది పెద్ద సంఘటనలు చూడబోతున్నారు. మరి అవేంటియో తెలుసుకుందామండి. లేదంటే మీరే చాలా నష్టపోతారు. కుంభరాశి వారి జీవితంలో కల్లోలం సృష్టించే కొన్ని ముఖ్యమైన సంఘటనలు అంటే జరగబోతున్నాయి. మరి వాటి గురించి ముందుగా మీరు జాగ్రత్త పడడం, మీ సమస్య నుండి మీరు ఎలా బయటపడతారు అనేది మీ మీదే ఉంటుంది. అంటే రేపటి రోజున మీ జీవితంలో కొన్ని సంఘటనలు జరగబోతున్నాయండి. మరి అవేంటో తెలుసుకుందాం. మొదటిగా కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి మొండి పట్టుదల గలవారండి. ఎవరికి తల వంచరనమాట. ఎన్ని చెప్పినా సరే వారి మాట మీదే ఉంటారు. ఎవరి మాట కూడా వినరు. అందరిపైన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటారు. ఈ కుంభరాశి వారు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు కూడండి. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ రంగంలోనైనా సరేనండి వీరు నాయకులుగానే ఉంటారు. అందువలనే వీరు నేచురల్గా చూస్తే నాయకత్వ లక్షణాలు అనేవి అలవడుతూ ఉంటాయి. ఏ విషయంలో అయినా సరే ముందడుగు వేసి మరి ఆ యొక్క విషయాన్ని అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. ఈ కుంభరాశి వ్యక్తులు అలాంటి ఆలోచన వీరిలో ఎక్కువగా ఉంటాయండి. ఎవరితోనైనా సరే వీరు త్వరగా కలిసిపోతారు. అలాగే ఎక్కువ ఆత్మ అభిమానాన్ని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని కలిగి ఉంటారండి. ఈ కుంభరాశి వారికి స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం, అందరికంటే చాలా గొప్పగా జీవించాలి అనే కోరిక, ఒక తపన అనేది ఎక్కువగా ఉంటాయండి. ఎప్పుడు కూడా ఓటమిని మాత్రం అస్సలు ఒప్పుకోరండి. అలాగే ఏ విషయంలో అయినా సరే డిసప్పాయింట్ అవ్వకుండా ఈ రాశివారు ఉంటారండి. ఎప్పుడు విజయం ప్రదంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కుంభరాశి వారు క్రమశిక్షణకు కానీ ఆరోగ్యానికి కానీ సమయపాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఎంత ఉన్నత స్థితిలో సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలని ఒక తపనతో నిరంతరం కూడా కష్టపడుతూనే శ్రమిస్తూనే ఉంటారు. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతను కూడా ఇస్తారండి. ఆర్థిక విషయాలలో కూడా పేరు సంపాదిస్తారు కూడా. మీరు మంచి పనులు ప్రచారం చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారుగా ముద్రపడుతూ ఉంటుంది. ఎవరైనా సరే వ్యక్తులు కుంభరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చండి. ఎలాంటి కష్టంలో అయినా సరే గట్టిగా ఉంటారు. తన నమ్మిన విషయాలు ఇతరులు నమ్మకపోయినా సరే వీరు మాత్రం కేర్ చేయరనమాట. అలాగే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఫిర్యాదు చేసిన 90% నిజం కూడా అవుతుంది. వైఫల్యం చెందిన 10% పెద్ద నష్టాన్ని కలిగజేస్తుంది. అలాగే సన్నిహితులు కానీ బంధువులు, రక్తకు సంబంధించిన స్త్రీలు వలన వీరు కొన్ని విషయాల్లో అంటే ఎక్కువగా మోసపోవడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు మొదటి నుంచి కూడా కష్టపడే తత్వం కలవారుగా సుఖాలు వీరు వెతుక్కుంటూ వస్తాయండి. అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో అయితే 1కి 2 సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు. దీనివల్ల వీరికి ఆర్థికంగా కూడా లాభాలు కూడా కురిపిస్తూ ఉంటాయండి. అయితే ఏ పనైనా సరే ఎంతటి పనైనా సరే సాధించగలం అనే విశ్వాసం వీరి సొంతమని చెప్పుకోవచ్చండి. అలాగే ఉద్యోగం పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ రాశి వారికి బాగా మేలు చేస్తుందని కూడా. కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. సొంత ఊరిలోనే వదిలేసిన బాధ్యతలు అంటే కొన్ని బాధ్యతలు వీరి తల మీద పెడుతూ ఉంటాయండి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వల్ల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని మాటలు పడవలసి వస్తూ ఉంటుంది. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారనమాట. కుంభరాశి వారికి ఏంటంటే వృత్తి కానీ ఉద్యోగరీత్యా అప్పులను ఆశ్రయించడం తప్పకపోవచ్చు. రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతాయి. అలానే ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులు దూరం చేసుకుంటారు. తమ ఆత్మ అభిమానాన్ని మాత్రం దెబ్బతీస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరండి. వీళ్ళేంటంటే సున్నితమైన మనసు వాళ్ళనమాట. ఏ విషయంలోనైనా సరే వీళ్ళు స్వయం నిర్ణయ అధికారాలు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు కూడా. మీరు ఏ పని అప్పగించినా చాలా చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు.
ఎవరికి ఎక్కువగా ఏంటంటే ఈ రాశి వారికి లౌక్యం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు కాబట్టి కుంభరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వారికి నష్టదాయకంగా మారుతుంది కూడా. దీనివల్లనే కొన్ని సమస్యల్లో చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉంటారండి. ఇతరుల బాధ్యతను తమ నెత్తిన పెట్టుకునేలా చిరుకాలం బాధపడుతూనే ఉంటారు. కాబట్టి వీరి అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. ఇక కుంభరాశి వారి జీవితంలో మనం ముందుగా చెప్పుకున్న కొన్ని సంఘటనలు ఏంటో చూద్దామండి. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం అనేది అన్ని రాశుల వారిపైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అయితే ప్రజెంట్ గ్రహాల సంచారం కుంభరాశి వారిపైన ప్రతికూల ప్రభావం అని చూపించబోతున్నాయండి. అయితే గ్రహ సంచార కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే కుంభరాశి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినా సరే ప్రతి సమస్యకు పరిష్కారం కూడా మీపైనే ఉంటుందండి. ఏంటంటే ప్రతి సమస్యకు పరిష్కారం మీరే అన్వేషించాలి. ఈ రాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఈ జాతకులకు నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబంలో ఆర్థిక బాధ్యతల కారణంగా ఇబ్బందులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఏ పని చేసినా సరే సమర్థవంతంగా చేయాలి, దృష్టి పెట్టి చేయగలాలి. లేకపోతే మీకే నష్టం అనేది కలుగుతుంది. కాబట్టి ఏ పనైనా మీకు అప్పచెప్తే దృష్టి పెట్టి చేయండి. అలాగే వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయండి. ఈ సమస్య మీకు కాస్త కష్టంగా ఉంటుంది కూడా. అలాగే ఉద్యోగాలు ఆశించిన వారు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా పొందలేరు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు కూడా ఎదుర్కోవలసి వస్తూ ఉంటుందండి. అలానే కొత్త వ్యాపారం చేసే వ్యక్తులకి కొద్దిపాటి లాభాలు పొందాలన్నా కూడా విపరీతంగా కష్టపడవలసి వస్తుంది. తీవ్రమైన పోటీలు ఈ సమయంలో మీరు ఎదుర్కొంటారు. ఇలా ఎన్నో రకాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అలానే కుటుంబ వాతావరణం వివాదాలకు కేంద్రంగా మారుతుంది. మీరు పనిచేసే చోటు కూడా అంటే ఎక్కువగా బెటర్ పెర్ఫార్మెన్స్ చూపించలేకపోతూ ఉంటారు. సమస్యలను ఫేస్ చేయవలసి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం సరైన సమయంగా ఉండదు. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా కలిసి రాదని చెప్పాలి. వ్యాపారం భాగస్వామ్యంతో వివాదాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే వర్తక వ్యాపారం చేసే వారికి ఇది అంటే మంచిగా కలిసి రాదండి. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఏ పని చేసినా సరే ఏదో ఒక ఆటంకం జరుగుతూ ఉంటుంది. జాప్యం కూడా జరుగుతూ ఉంటుంది. మీరు పనిచేసే చోట కూడా అంటే ఎక్కడైతే పనిచేస్తూ ఉంటారో అక్కడ మీకు కొంచెం ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ నిరాశకరంగా ఉంటాయి. వర్తక వ్యాపారం చేసే వారికి ఈ సమయంలో కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఎదుర్కోవలసి ఉంటుందండి. కాబట్టి కుంభరాశి వారు ఈ వీడియోలో చెప్పిన విధంగా వరలక్ష్మి వ్రతం రోజున ఉదయాన్నే ఈ ఒక్క పదార్థం తినండి చాలు. మీకు ఎటువంటి సమస్యలు కూడా మీ దరిదాపుల్లో కూడా రావండి. ఇక మీ ఇంట్లో డబ్బే. మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళైతే కుంభరాశి జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.